ఒక రొట్టె ఉద్యోగాన్ని ఇస్తుందా, పెళ్లి చేస్తుందా, సంతానాన్ని ఇస్తుందా, విదేశాలకు పంపిస్తుందా అంటే వినటానికి వింతగా ఉన్నా దీన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. రొట్టెల పండుగగా జరుపుకుంటున్నారు. నెల్లూరు బారాషాహి దర్గా దగ్గరే రొట్టెల పండుగ చేసుకుంటారు. స్థానికుల విశ్వాసం ప్రకారం యుద్ధంలో అమరులైన 12 మంది షాహీల జ్ఞాపకార్థం ఇక్కడ దర్గా నిర్మించారు. ఇక్కడ భక్తులు కోరికలు నెరవేరితే కృతజ్ఞతగా రొట్టెలు పంచడం ప్రారంభించారు. అలా మొదలైన ఆచారం లక్షల మందికి విశ్వాసం అయింది. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ భక్తులు మా కోరికలు తీరితే వచ్చే ఏడాది రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. ఖచ్చితంగా తీరుతుంది. మొక్కుబడిలో భాగంగా రొట్టెలు తీసుకువచ్చి అదే కోరిక ఉన్న భక్తులకు కానుకగా ఇస్తారు. ఈ పండుగలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి పాల్గొంటారు. ఇక్కడ ఒక్కరు కూడా నీ కులమేమిటి, నీ ప్రాంతం ఏమిటి, నీ మతం ఏమిటి అని కూడా అడగరు. నీ కోరిక ఏంటి అని మాత్రమే అడుగుతారు. అది నెల్లూరు రొట్టెల పండుగ యొక్క స్పెషాలిటీ. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు యాత్రా వ్లాగ్స్. నేను కూడా విజయవాడ నుంచి రొట్టెల పండుగ నెల్లూరు దగ్గరికి వెళ్ళానండి. ఎప్పుడైనా ఈ పండుగ గురించి విన్నారా? అక్కడ అది చూసారా? అది కృష్ణా బ్యారేజీ అనమాట. ట్రైన్ వెళ్తుంది ప్రకాశం బ్యారేజీ మీద నుంచి. ట్రైన్ వెళ్తుంటే నేను వీడియో తీసాను అనమాట. చాలా స్లోగా వెళ్తుంది అనమాట. నదిలో నీళ్ళు కొద్దిగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి అనమాట. నమస్తే. మనకు అక్కడి నుంచి దుర్గగుడి కూడా కనపడుతుంది. బ్యారేజ్ ఉంటే ఇది నెల్లూరు వెళ్ళే దారిలో ఉన్న పండుగ. నెల్లూరు చూద్దామండి. కులమతాలకు అతీతంగా ప్రజల భక్తితో తమ కోరికలు బాగా నెరవేరాలని భక్తితో దేవుని వేడుకుంటారు. అలాగే గోధుమ రొట్టెలు చెరువులో పంచుతారు అనమాట. అలాగే బారాషాహి మత సామరస్యానికి ప్రత్యేక. ఇది ఒక అల్లా కోసం చందం చేసిందని అంటారండి. నెల్లూరు ప్రాంతంలో నవాబుల పాలన ఉండేది. ఒక గ్రామంలో ఇరు వర్గాల మధ్య బేకాల యుద్ధం జరిగితే మక్కా నుండి మత ప్రచారం పెంచిన 12 మంది ఆ నవాబుకు మద్దతుగా ఉండటంతో శత్రురాజు రాత్రికి 12 మందిని హతమారుస్తారనమాట. 12 మంది తలలు దండవరంలో పడకుండా గుర్రాలు శవాన్ని తీసుకుని నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర దర్గా దగ్గర చెరువు దగ్గరికి వచ్చాయి. ఆ దృశ్యాన్ని చూసి చాపలు భయపడ్డారు, స్పృహ కోల్పోయారు. చనిపోయిన 12 మంది అతని కళ్ళలో పడాలి. దర్గా దగ్గర తన సమాధిని నిర్మించమని, కళలు పడిన చోట సమాధులు కూడా చెప్పారు. అది నెల్లూరు కాజీకి కూడా వచ్చింది ఆ కళ. అలా బాలాజీ నారాయణ నెల్లూరు దగ్గరికి వచ్చి 12 సమాధులు నిర్మించి చుట్టూ అందమైన దర్గాని నిర్మించారు. అప్పటి నుండి బారాషాహి దర్గా అని అంటారు. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని దర్గా అని పిలుస్తారన్నమాట. అక్కడ స్వర్ణాల చెరువులో ఇదేమో అందమైన దర్గా చూశారు. చుట్టూతా కూడా 12 సమాధులు ఉంటాయి అన్నమాట. ఇలాగ 12 మంది సమాధులు ఉంటాయి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. స్వర్ణాల చెరువులో మనం రొట్టెలు వదిలేసి వచ్చి తర్వాత ఈ దర్గాను సందర్శించి ఇక్కడ గంధం ఇచ్చారు మాకు. ఆ గంధం తీసుకుని వచ్చేసామన్నమాట మేము. ఆ చెరువులో మనకి ఎవరికి కోరిక సంతానం, వివాహం, ఆరోగ్యం, వ్యాపారము, ఉద్యోగము, విదేశీయానము, పిల్లల కోసము, అందరి కోసము రొట్టెలు ఇస్తూ ఉంటారండి. ముందు వచ్చి వాళ్ళకి రొట్టెలు మొక్కు తీరిన వాళ్ళు రొట్టెలు పంచుతూ ఉంటారు. మనం ఆ రొట్టెలు తీసుకొని వెళ్ళి అక్కడే తినేస్తారు అనమాట. తినేసి తర్వాత మళ్ళీ అది కనుక మొక్కు తీరుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం కూడా అలా ఇంటి దగ్గర చేసుకొచ్చి కోరుకున్న వాళ్ళకి రొట్టెలు పంచుతారనమాట. అది అక్కడ పండుగ. స్వర్ణాల చెరువు దగ్గర ఇది దర్గా. దర్గా చుట్టూ ఇలా ఉంటుంది. ఇది మొహరం, ప్రతి సంవత్సరం మొహరం నెలలో వచ్చే 11, 12, 13 రోజుల్లో జరుపుకుంటారండి. మొదటి రోజు గంధ మహోత్సవం అయితే రెండో రోజు రొట్టెల పండుగగా జరుపుకుంటారండి. లక్షాది భక్తులు ఇక్కడికి వచ్చి భక్తితో వేడుకల్లో పాల్గొంటారు. భక్తితో తమ కోరికల కోసం గోధుమ పిండితో రొట్టెలు చేసి కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం వస్తామని పంచుకుంటారండి. ఈ ఆచారం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లింలతో సహా అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి అన్ని కోరికల కోసం ఉద్యోగం, సంతానం, వివాహం, వ్యాపారం తీసుకుని రొట్టెలు తీసుకుని వచ్చి మొక్కుకుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా భారతదేశం నుండి విదేశాల నుండి కూడా వచ్చి మొక్కు తీర్చుకుంటారండి. ఇది ఒక మన యొక్క విశ్వాసము, భక్తి అనేది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. రొట్టెల పండుగ మేమైతే ఇది 2 సార్లు అండి. 2 సార్లు పెళ్ళైతే మా ఇంటికి ఎదురుగుండా ఉన్నాము. నాకు తెచ్చిచ్చింది. మా బాబుకి పెళ్ళయింది. తర్వాత నేను వెళ్ళి తీర్చుకున్నాను. మీరు ఎప్పుడైనా రొట్టెల పండుగలో పాల్గొన్నారో కామెంట్ చేయండి. ఇదండి ఈ బారాషాహి రొట్టెల పండుగ గురించి ప్రాముఖ్యత. రొట్టెల పండుగ కథ, వివరాల గురించి తెలుసుకున్నాం కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.